అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్లపై కీలక నిర్ణయం అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ రూపంలోనే లైఫ్ సర్టిఫికేట్లు పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ కొత్త చర్యలండి. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి జీవన ధృవీకరణ పత్రం అనగా లైఫ్ సర్టిఫికేట్ ఇకపై 100% డిజిటల్ రూపంలోనే సమర్పణ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య పెన్షన్దారులకు సౌకర్యాన్ని పెంపొందించడమే కాకుండా బ్యాంకులకు పని భారం తగ్గించడానికి కూడా దోహదపడుతుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌పై అవగాహన ఈపీఎఫ్ఓ నిర్ణయానికి అనుగుణంగా అండి. సో, పెన్షన్‌దారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక వీడియోలు రూపొందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లో ఫేషియల్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీ ద్వారా సర్టిఫికేట్‌ను సులభంగా అయితే సమర్పించగలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రాంతీయ కార్యాలయాలు, యాజమాన్య ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి పెన్షన్దారులకు ఈ కొత్త ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలనైతే సూచించారు. బ్యాంకుల వద్ద సమస్యలు తగ్గించేందుకు చర్యలైతే తీసుకుంటున్నారు. సో, దానిలో భాగంగానే అండి ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. ప్రస్తుతం పెన్షన్దారులు బ్యాంకులకు వెళ్లి వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తున్నారు. కొన్నిసార్లు వయోభారంతో వీటిని సరైన రూపంలో నమోదు చేయడం కష్టమవుతోంది. బ్యాంకుల పని భారంతో సాంకేతిక సమస్యలు పెన్షన్దారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెండింటిని తగ్గించేలాగా అయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అయితే ముందుకొచ్చింది. సో, ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని అయితే నిర్ణయించారు. ఇక ఫేషియల్ రికగ్నిషన్ లేదా ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి అవి పని చేయని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాగితపు ధృవీకరణ పత్రం జారీ చేయాలని అయితే స్పష్టం చేశారు. ప్రాంతీయ కార్యాలయాల బాధ్యతలైతే ఈ విధంగా ఉన్నాయండి. ఈపీఎఫ్ఓ అన్ని ప్రాంతీయ కార్యాలయాలకైతే ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పెన్షన్దారులను ముందస్తు సమాచారం అందుకునేందుకు ఎస్ఎంఎస్లు లేదా నోటిఫికేషన్లు పంపాలని సూచించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు సంబంధించి కృషి చేయాలనైతే, అలాగే 2 నెలల ముందుగా తగిన సమాచారాన్ని పెన్షన్దారులకు అందించాలని అయితే ఆదేశించారు. ఇక మూడోది డిజిటల్ ప్రక్రియతో సమస్యలు తలెత్తితే మాత్రమే వారి నుంచి వచ్చే కాగితపు దరఖాస్తును ప్రాసెస్ చేయాలని అయితే సూచించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆధునిక ప్రక్రియ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ పెన్షన్దారులు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా అయితే సులభంగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. సో, ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది వయసు పెరిగిన వారికి, అలాగే ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ సరిగ్గా పనిచేయకపోయినా కూడా ఈ పద్ధతిని వాడుకోవచ్చండి. సో, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అయితే సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చు. ఇక బ్యాంకు సౌకర్యము. డిజిటల్ విధానం పని చేయనప్పుడు మాత్రమే బ్యాంకులు కాగితపు పద్ధతిలో సర్టిఫికేట్‌ని అయితే ప్రాసెస్ చేస్తాయి. ఇక పెన్షన్‌దారులకు ప్రయోజనాలండి దీనివల్ల సులభతరం. మొదటిది ఏందంటే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ చేయొచ్చు. రెండోది సమయం ఆదా అవుతుంది. బ్యాంకులకు వెళ్ళే క్రమంలో ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయి. సాంకేతిక సమస్యలు, సౌకర్యాలు వంటివి లేకపోయినా నెట్ సెంటర్‌లలో సీఎస్‌సి కేంద్రాల్లో కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రణాళిక సారాంశం. ఈపీఎఫ్ఓ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని అమలు చేయడంలో పెన్షన్దారులు సౌకర్యం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అయితే దృష్టి పెట్టింది. ఇది మరింత సమ సమర్థవంతంగా ప్రాసెస్ అయితే చేస్తుంది. పెన్షన్ అందుకోవడంలో కూడా ఆపదలు తగ్గించి సకాలంలో అందేలాగా చేస్తుంది. సో, మొత్తానికి ఈ డిజిటల్ సర్టిఫికేట్ సమర్పణ పెన్షన్దారుల కోసం నూతన మార్గాలను అందిస్తోంది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినప్పుడు పెన్షన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. అందరూ ఈ డిజిటల్ మార్పులకు అలవాటు పడటం ముఖ్యమైనది చెప్తూ ఉన్నారు నిపుణులు.